ఉత్తిష్ట ఉత్తిష్ట. ఇంద్రియాలను జయించడం ఎట్లాగా? అవి నన్ను ఎప్పుడు బాధ పెడతాయి? వృద్ధాప్యంలో బాధపడతాడు. భవిష్యత్తులో వృద్ధుడయ్యాక ఇంద్రియాలకు శక్తి ఏమీ ఉండదు. వార్ధక్యాన్ని నీలో నీవు ఇప్పుడు ఆరోపించుకుంటే ఆలోచించు ఏమవుతుందో. అప్పుడు తన మీద తనకు విరక్తి కలుగుతుంది. భావన చేతనే ఇంద్రియాలు వార్ధక్యం పొందవచ్చు. భావన చేతనే అవి పోతాయి. అవి బాగున్నంతసేపు ఇంద్రియ సౌఖ్యం పొందినప్పుడు, సహజంగా వృద్ధుడైనప్పుడు యవ్వనంలో సౌఖ్యం అనుభవించలేదని ఏడుస్తాడు. యవ్వనంలో వృద్ధాప్యం ఆరోపించుకున్నవాడు. శరీరం అడ్డు. జీవుడికి శరీరమే శని. జీవుడు హాయిగా సుఖంగా ఉన్నవాడికి బాగా ఉన్నప్పుడు జరని ఆరోపణ చేసుకుంటే ఇప్పుడే పోతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ఇంద్రియ సౌఖ్యాల్ని అట్టే పెట్టుకోలేక దుఃఖపడతారు. వాళ్ళు నిత్య దుఃఖితులు. ఆఖరి క్షణం వరకు అట్టే పెట్టుకోవాలని తపస్సు కోసం శరీరం వినియోగించుకునేటప్పుడు వినియోగపడుతుంది. ఇప్పుడున్న స్థితి 15 ఏళ్ల తర్వాత ఉండదు. అప్పటి స్థితి ఇప్పుడు ఆరోపించుకుంటే అప్పటి మనస్థితి తెచ్చుకోవడానికి ఏం కష్టపడాలి? కళ్ళు మూసుకుని ఆలోచించుకోవాలి. వర్తమానంలో ఏం అక్కర్లేదు, నాకెంతో టైం లేదు. 2 లాభాలు. సుఖనిద్ర అంటే శాంతి. తన్ని తానే మనోవికారాల్ని నిగ్రహించుకోవడానికి 1000 మార్గాల్లో ఇది ఒకటి. నిత్యం అనేక మార్గాలు చెప్పబడుతూ ఉంటాయి. ప్రతి మనుషుడికి కూడా తనకి తాను ఏం చేస్తున్నాడో తనకే తెలుసు. ఏది చేయకూడదో ఏది చేయాలో మూడూ ఉండి చేయకూడదు చేసి చేయవలసింది చేయక నష్టపోతున్నాడు. పొద్దున్న 6 గంటలకు చేసే పని చేయకపోతే చెయ్యవలసిన పని చేయవలసిన గడియ నష్టం, వ్యర్థం. కాలం ఎంత పవిత్రమైందో లౌకిక విషయాల్లో ఇవాళ కాదు రేపు అసలు చేయకపోయినా పర్వాలేదు. స్వవిషయంలో గడియ ఆలస్యం కాకూడదు. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడూ చేయలేను. ఏమీ పని లేని వాడి వలె, చాలా టైం ఉన్న వాడి వలె ప్రవర్తించడం అజ్ఞానం. వాడు అసలు వస్తువును పోగొట్టుకుంటున్నాడు. తన్ను క్షమించుకోలేని దురవస్థ వస్తుంది. అంతకన్నా శిక్ష ఇంకోటి లేదు. దేశమంతా శిక్షించినా మనల్ని క్షమించుకోగలిగితే శాంతి. పూర్వస్థితి ఏమీ తెలియని స్థితి శాంతి. చేయవలసింది చేయకపోయినా క్షమించుకోలేడు. లోవెస్ట్ టైడ్ ఆఫ్ ఎబ్. కొడిగట్టి ఉంటాడు. తెలివిగా, మెలకుగా, ఉత్సాహంగా జీవించగలిగిన జీవనం, లేకపోతే ఆధ్యాత్మిక జీవనం వదిలిపెట్టి లౌకిక జీవనంలో బాగా డబ్బు సంపాదించండి, బాగా దాన ధర్మాలు చేయండి, లోకాలు జయించండి. ఇప్పుడే దీన్ని వదిలిపెట్టి దానిని చేయండి. లోపల చేయవలసిన కోరికలు ఏమైనా మిగిలి ఉంటే అంతఃకరణ చెప్పే మాటల్ని జాగ్రత్తగా చేయండి. జీవలక్షణంలో ఇంకా ఎన్ని సంస్కారాలు మిగిలి ఉన్నాయో వాటికి తృప్తినివ్వండి. యుద్ధం చేసి అలసిపోకండి. ఆ సుఖం కోసమే పాకులాడండి. కొడిగట్టి మందకొడిగా ఉండవద్దు. లోకంలో సంపాదిస్తున్న వాళ్ళు దాని మీద సంపూర్ణ అయిష్టత రాకపోవడం చేత సుఖిస్తున్నారు. ఒక నిర్ణయానికి రావాలి. మనని గురించి మనం ఆత్మవిమర్శ చేసుకుని ఒక నిర్ణయానికి రావాలి. మనోబుద్ధులు వాటిని కోరుకుంటున్నాయా? అది ఇవ్వండి. మనల్ని మనం క్షమించుకోలేని దురవస్థ. కేవలం లౌకికం వాటిని గ్రహించలేదు. జీవ సంస్కారాలు ఫలించి క్రియారూపంలోకి వస్తున్నాయి. భయంకరంగా ఇమాజిన్ చేసుకోవలసింది లేదు. జ్ఞాని ద్వేషించడు. కొన్ని యుగాల్లో, కొన్ని జన్మల తర్వాత పరిణామ దశ ఎట్లాగో వస్తుంది. చిత్తశాంతి అది చెడ్డది కాదు కనుక మిగిలిపోయింది కాదు. ఎప్పుడు ఈ దృష్టి వచ్చినా లౌకిక జీవనంలోకి వెళ్ళిపోవచ్చు. దుఃఖభూయిష్టం, అజ్ఞానం, అవిద్య అనుభవంలోకి రాలేదు. అనుభవంలోకి రాని మాటని ఆత్మవిమర్శ చేసుకుని మార్గం చూసుకోండి. జయిస్తామనే ధైర్యం ఉందా? జయించండి. గడియ కూడా వేస్ట్ కాకూడదు. అన్నీ సుఖంగా అనుభవించడానికి సాధ్యమైనప్పుడు ఎక్కడ శాంతి సుఖం వస్తాయో అట్టే వెళ్ళండి. ఆత్మవిమర్శ బాగా చేసుకోండి. అందులో శాంతి సుఖం ఉందనుకుంటారా? తప్పకుండా అనుభవించండి. డెసిషన్ ఒక్క రోజులో తీసుకోవాలి. ఉత్తేజకరంగా జీవించాలి. మన్ను తిన్న పాములా పడి ఉండడం కాదు. రాజ్యాలు ఏలారు. జ్ఞాన దృష్టితో ఇదంతా దుఃఖం అని చెప్పాను. ఇప్పుడు కాదు, చివరికి ఏ భావన దృఢమవుతుందో మీకే తెలుస్తుంది. ఈ బోధలు వ్యతిరేకంగా అనిపిస్తాయి. అప్పుడు ఈ మార్గంలో నడవండి. ఏదో గొప్ప వస్తువు పొందుదామని ఈ మార్గంలోకి వచ్చాను అని బాధపడతారు. కొంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళని జీవులు ఉత్తమ జీవులు. వాళ్ళు ధన్యులే. ఒడ్డు దాటి వచ్చిన వాళ్ళ సంగతి. మధ్యతరగతి సాత్విక స్వభావ వైక్కులు ముందడుగు వేయగలుగుతారు.
వెనక్కి తిరిగి చూసినప్పుడు భ్రష్టుడవుతాడు. తీవ్రమైన శుభేచ్ఛ ఉన్న యుద్ధంలో అలసిపోతాడు. సామాన్యుడికి ఏదైనా ఉపదేశం చెప్పి కూడా రా అంటే వెడతాడు. ఏదీ బలవత్తరంగా ఇతరుల్లో లేకపోవడం చేత ఒక సంస్కారాలు ఇక్కడ పూర్తి అయిపోతాయి. అది లౌకిక లక్షణం. మీ స్వవిషయం అడగండి, చెప్తాను. యూ కెన్ అడ్మిట్ ఎనీథింగ్, సీక్ గైడెన్స్ ఎనీవేర్. ఆశ జీవలక్షణం, అది దోషం కాదే. ఆశా పరిపూర్తి కోసం వచ్చాడు. దోషారోపణ వీళ్ల మీద వేయడానికి లేదు. కోరికలు తీరుతాయి. ఒకనాడు నన్ను తెలుసుకుంటారు. ఈ కోరికలు నా దగ్గరికి రావడానికి వారధి. నాకేం అక్కర్లేదు. ముందడుగు వేయలేని వాడు నష్టపోతున్నాడు. ఈ మాటలు చెప్పి తీరాలి, లేకపోతే నష్టం ఉంది. మీలో ఉన్న జ్ఞాన తేజస్సు నాకు కావాలి. నాకు కోరికలు లేవు అన్నవాడు 10 అడుగులు ముందున్నాడు. ప్రసూతి వైరాగ్యం తాత్కాలికమైన మనోదౌర్బల్యం, కానీ వైరాగ్యం కాదు. ఇది జ్ఞానం. ఎట్లా అంటాం? మనోదౌర్బల్యం బలహీనత. లౌకికంగా బాగానే చేస్తాడు రజోగుణం చేత. సత్వరజస్సులు సమానంగా తమస్సుతో కలిస్తే ఇక్కడ అక్కడ ఉంటాడు. దేన్ని జయిస్తాననే దీక్ష రజోగుణం. అంతఃశత్రువుల మీద యుద్ధం ప్రకటించిన నాడు రజోగుణం కావాలి. తమస్సులో వాలితే నిద్రపోతుంటాడు. నది ఈదడం చేత కానివాడు. నదిలో దిగితే ప్రమాదం, ఒడ్డులో ఉంటే క్షేమం. ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సాంప్రదాయంలో ఉండండి. అట్లా చేస్తే లోకానికి మనం హాస్యాస్పదం అవుతాం. అక్కడ ఉంటే ఉన్నత స్థితి ఏమీ లేదు. బాగా ఉన్నవాడు లోకానికంతా పూజ్యుడు. పూర్తిగా వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిన వాడు పూజ్యుడు, లేకపోతే హాస్యాస్పదుడు. వైరాగ్యంతో వెళ్ళిపోయిన వాడిని పూజిస్తాం. లోకంలో అన్ని సౌఖ్యాలు పొందుతున్న వాళ్ళు గౌరవించబడతారు. చాలా ప్రధానమైన బాధ్యత యథార్థమైన నిర్ణయానికి తనను గురించి తను రావాలి. అవ్వయ్యార్ 18 ఏళ్ల ప్రాయంలో వార్ధక్యం కోరుకుంది. అట్లాంటి స్థితిలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని దోషిగా వదిలిపోను. జిజ్ఞాస పక్కకి పెట్టి ఆ పనులు పూర్తి చేసుకుని రండి. అది అడగలేకపోతున్నారు, ఇచ్చింది తీసుకోలేకపోతున్నారు. ఇది నిద్రావస్థ. నిద్ర లేదు, మేలుకో. నేను లోకంలో పూర్తిగా లోకస్తుణ్ణి. ఆహారం కానీ సుఖం కానీ అన్నీ తెచ్చుకుంటావా? మంచి బట్ట కట్టుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి, భార్యాభర్తలు అనుకూలంగా ఉండండి. సంసారం ఎలా సుఖపడాలో చెప్తున్నాను. అది రుచించడం లేదు. పెక్కు సంస్కారాల లోపల ఉండిపోయి అడ్డు వస్తాయి. స్వధర్మాన్ని పాటించాలి, లోకధర్మాన్ని నిర్వర్తించాలి. సంసారం దుఃఖం అని అన్నాగా వాళ్ళని వదిలిపెట్టాలి. నా ఉద్దేశం అది కాదు. లోక జీవన విధానం దాని చేత బాధింపబడకుండా ఉండాలి కదా. లేకపోతే దాని మీద అజ్ఞానంతో లాలసతో ఉండకూడదు. అనుకూల వాతావరణం అంటే సాధ్యం కాక విరక్తి. కష్టాన్ని పడే ధైర్యం లేక వైరాగ్యం తెచ్చుకుంటా. వ్యాపారంలో కష్టం వచ్చింది అని గడ్డం పెంచుకుని వైరాగ్యం తెచ్చుకోవడం జీవితాన్ని నుంచి పారిపోవడం కాదు. ఋషికేశ్ వెళ్ళినా అది కూడా ఉంటుంది. ఇక్కడే ఉండి యుద్ధం చేయడం మంచిది. సుఖాన్ని భోగాల్ని అనుభవించవద్దని ఎవరు చెప్పారు? ఎఫిషియెంట్గా జీవించమని చెప్తాను. లౌకిక విషయాలకి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నానో మీకు తెలుసు. మీ యోగక్షేమాలు అన్నీ కావాలి. నాకు అన్నీ కావాలి. కుర్చీ బల్ల సంగతి కూడా చెప్పాను. నిగూఢంగా తెలుసుకుని ఏది పారేయాలో అది పారేయండి. నాకు విసుగే ఉండదు. బాధ్యత ఎప్పుడూ ఉండవలసింది. గురు శిష్యులకి ఎప్పుడూ ఉండవలసిన బాంధవ్యం, ఓపెన్నెస్. వాచా తన దోషాలని చెప్పినప్పుడే పోతుంది. గురువు దగ్గర దాచుకుంటే ఆత్మవంచన, అది దోషం. తథాగతుడు అడిగాడు, పొద్దున వచ్చారు, అశాంతితో ఉన్నావు, అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఒప్పుకోనందుకు ఒక జన్మ ఎత్తాలి. కాశీపట్టణంలో ఉన్న దరిద్రులకి రోగులకి ధర్మబోధ చేసిరా. శాస్త్ర బోధ చెప్తూ పోతే తనకు బోధ కలిగింది. అంతవరకు ధ్యానయోగంలో కూర్చోవద్దన్నాడు. మనోదౌర్బల్యం రాగానే వెంటనే వచ్చి ఒప్పుకోండి. తల్లికి తండ్రికి చెప్పలేంది గురువుకి చెప్పాలి. 2 చెవులతో వినేటువంటి గురువుకి చెప్పాలి. అట్టి అభేద ప్రతిపత్తి వచ్చిన వాడు నాడు చిత్తం శాంతపడుతుంది. బాగా ఆత్మవిమర్శ చేసుకుని మార్క్స్ వేసుకోండి. అప్పుడు క్వశ్చన్స్ వేసి ఎట్లాంటి హెల్ప్ కావాలి అడగండి, చెప్తాను. అది దోషం అనుకోదు, పెద్దగా బాధపడదు. గురువుని గురించి సందేహం వచ్చినా ఆయనకే చెప్పాలి. అతడి వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఎన్ని గుర్తించగలడు, ఎన్ని సహించగలడు, అన్ని గుర్తుపెట్టుకుంటే దాపరికం ఉండదు. మిమ్మల్ని అధిక్షేపించడానికి చెప్పడు, ఆక్షేపించడానికి చెప్పడు గురువు. క్యామోఫ్లేజ్డ్గా ఉండవు.
నేను చెప్పిన మాటల్ని సీరియస్గా తీసుకోండి. ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. విన్న విజ్ఞానం, తెలుసుకున్న కొత్త విషయాలు వ్యర్థం కావు, లోపల స్టోర్ అయి ఉంటాయి. తదధీన వృత్తిలో ఉంటే మీ స్వేచ్ఛ తీసుకుంటాడు. మనోవికారం కలుగుతుంది అంటే స్వేచ్ఛ ఇచ్చాడన్నమాట. నన్ను నేను పూర్తిగా అర్పించుకోలేదు, నాది అంటూ ఏమీ లేదు, అంతా నీదే. ఇవ్వాలనే ఆకాంక్ష ఉంది, ఇవ్వలేకపోతున్నాడు. ఇది గొప్ప స్థితే. ఆ కాస్త బాగు చేసుకోవాలి. అంతకన్నా ప్రవృత్తి గురువులో శివుణ్ణి చూడాలి, శివుడిలో గురువుని చూడడం కాదు. ఒక దేవతా దర్శనం కాంక్షిస్తే దానికి కూడా గురువు మీదే ఆధారపడాలి. అన్ని కర్మల్లో శాంతి ఇచ్చిన స్థితి సమాధి అంటే. ఒక ప్రశ్న, మహాత్ముల సమాధి దర్శిస్తే ఏమని ప్రే చేయాలి? దానికి గురుగారు అంటారు, గురువుని అదే రూపంలో వచ్చి అనుగ్రహించమని. అన్ని రూపాల్లో ఉన్నది నా గురువే అని గ్రహిస్తూ మర్జ్ ఇట్ విత్ మాస్టర్, యు విల్ బి యూనివర్సల్. మాస్టర్తో వేరుగా ఉంటే ఆ తత్వం వేరే ఉంటుంది, కలిసి ఉంటే తెలుస్తుంది. ఒక్కొక్క నామరూపం కలిగిన గురువు ఒక్కొక్క సంస్కారాన్ని తీసుకుంటాడు. అందుకే ఇన్ని సమాధులు చూడటం. తత్వాలు వేరుగా ఉన్నాయి. నీలో ఎవరిని చూడాలన్న సంస్కారం ఉందో, గొప్ప యోగిని చూడాలన్న సంస్కారం ఉందో, ఒక్కొక్క సంస్కారం నిర్మూలించడం కోసం ఒక్కొక్క సమాధికి తీసుకెళ్తాం. ఒక ప్రార్థన చాలు. మనిషికి ఎమోషన్ అవసరమే అని పురాణం కూడా చెప్తుంది. ఇవాళ మార్నింగ్ రైల్వే ప్లాట్ఫామ్ మీద కూలీ సామాను పోయడానికి 100 రూపాయలు అడిగాడు. వాడిని చంపేస్తా, నరికేస్తా అని ఇమోటివ్ కావడం కరెక్ట్ కాదు. వాడు తాగి ఉన్నాడు, అడిగాడు. అంత మాత్రాన మనం ఇస్తామా? అంత ఇచ్చేవాడి దగ్గరికి నువ్వు వెళ్ళు అంటే సరిపోతుంది. 10 రూపాయలు ఇచ్చి ఇంకోటితో మోయిస్తాం, లేకపోతే మనమే మోస్తాం. ఆ ఇమోషన్ మంచిది కాదు. అనుద్వేగకరం వాక్యం అలా ఉండాలి కదా. స్థితప్రజ్ఞుడికి, జ్ఞానికి ఎమోషన్ ఉండదు. వాల్మీకి ఎమోషన్ వచ్చింది. అది ఎట్లాంటి దుఃఖం? శాశ్వతంగా లోకానికి ధర్మం చెప్పే రామచరిత్ర. ఆ పక్షులు చచ్చిపోతే కర్మ సిద్ధాంతం చెప్పలేదు వాల్మీకి, బోయని తిట్టలేదు. ఈ పక్షుల్ని చంపితే నీకేమీ కీర్తి రాదురా అని దుఃఖించాడు ఆయన. లోకంలో చూసిన ధర్మం అన్నింటికీ పైది జ్ఞానం. జ్ఞాని రియాక్ట్ కాడు. అధర్మం చూసి కూడా రియాక్ట్ కానివాడు జ్ఞాని. ధర్మ సంస్థాపన తన ఎత్తున పెట్టుకోలేదు. అడిగితేనే చెప్పాలి, తనకేమీ కర్తవ్యం లేదు. అడగకుండా ఇంటర్ఫియర్ అయితే నీకెందుకు అంటారు. ధర్మ సామ్రాజ్య పట్టాభిషిక్తుడైన జగద్గురువు, పీఠాధిపతులు వాళ్ళు అడక్కపోయినా చెప్పాలి, అది వారి కర్తవ్యం, వాళ్ళ డ్యూటీ. అది సన్యాసం వ్యక్తిగతం మాత్రమే. 20th century is the most important turning point in human history. కంప్యూటర్స్ అడ్వాన్స్మెంట్, ఇంకా ఎంతో ప్రగతి. ప్రకృతి రహస్యాలు తెలుసుకున్నాడు. పూర్వం వ్యక్తి వాజ్ కన్సర్న్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇన్నర్ అన్వేషణ, జ్ఞానం, అతీంద్రియ జ్ఞానం. తనని వదిలి తన బయటి వస్తువులోకి వెళ్తున్నాడు. ఎంత తెలిసినా తనకేం లాభం? ప్రకృతిలోకి ప్రయాణం చేస్తూ తనను మర్చిపోతున్నాడు. టీవీలో దూరదృష్టి, దూరశ్రవణం అంటున్నాడు. కాదు, దూరదృష్టి, దూరశ్రవణం, అతీంద్రియ జ్ఞానం టీవీ అనే గ్యాడ్జెట్ మీద ఆధారపడి లేవు. కరెంటు పోతే టీవీయే లేదు. ద హైయెస్ట్ పెడెస్టల్ ఇస్ జ్ఞానం. లోకంలో ఉన్న అధర్మాన్ని మనం ఎదిరించి ధర్మ సంస్థాపన చేయలేం. అధర్మం చూసి అది ధర్మం కాదని చెప్పవచ్చు, తప్పులేదు. డైలీ న్యూస్ పేపర్లో నిండా హత్యలు, అంతా అధర్మమే. ఆ టెర్రరిస్ట్ని మనం ఆపగలమా? కానీ మనం చేయాల్సింది ఏమిటి? భగవంతుని ప్రార్థించడం. స్వామి, నువ్వు సర్వాంతర్యామివి, అధర్మం పెరిగింది, ధర్మ సంస్థాపన నువ్వే చెయ్యాలి, నువ్వు ఏదో రూపంలో వచ్చి ధర్మం పునరుద్ధరించు అని ప్రార్థించాలి. అంతేగాని చేతిలోని కాఫీ గ్లాసు ఆఖరి సిప్ దాకా పేపర్ చదివి అవతల పడేస్తే ఏం లాభం? అధర్మం చూసి బాధని రామరామానో శివశివానో భగవన్నామస్మరణ చేయండి, ప్రార్థించండి. ఒక్కటి ప్రార్థన చాలు భగవంతుడు రావడానికి. ఐఎమ్ ఇంపార్టెంట్ టు మై సెల్ఫ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆల్వేస్ టు రిమెంబర్ ఈస్ మనిషి ఇంకోడికి ఏమీ చేయలేడు, తనకి తానే చేసుకోవాలి. ఇదే ఐఎమ్ ఇంపార్టెంట్ టు మై సెల్ఫ్ అంటే. అసలు ఇంకోడికి ఏమి చేయగలడు? చేస్తున్నా అని, చేయగలనని అనుకోవడం అహంకారం. బయట ఏం చూస్తున్నా అది తనలో రిఫ్లెక్షన్ అని తెలుసుకోవాలి. ఒకడిని ద్వేషించడం తప్పు. తనలో దుష్ట సంస్కారం వల్ల అలా చూస్తున్నాడు. జపం, తపం, ఏ చిన్న పని చేసినా అది తన కోసమే తను చేసుకోవడం.
ఇంకోడికి ఎవరూ ఏమీ చేయలేరు అని తెలుసుకుంటే తన బిహేవియర్ రెగ్యులేటర్ అవుతుంది. ఏ పని చేసినా మంచిదైనా చెడ్డదైనా దాని ఫలం తానే అనుభవిస్తాడు. ఫలం విషయంలో అనుభవించేది తాను. ఆఫీస్లో ఒకరికి మెమో ఇస్తారనుకోండి, నేను ధర్మంలో ఉన్నాను, అవతల వాడు చేసింది అధర్మం, నాలోంచి భగవంతుడు ఈ అధర్మాన్ని శిక్షించాలి అని మెమో ఇవ్వడం కరెక్ట్. అధికారిని అన్న అహంకారంతో ఇవ్వడం తప్పే. నిత్య జీవితంలో చాలా సూక్ష్మంగా ఉంటాయి ధర్మాలు. చిన్న చిన్న విషయాల్లో కూడా తనలోని జీవాత్మయ్య సర్వత్రా వ్యాపించి ఉంది కదా. గురువు అంటే బయట ఉండే వస్తువు కాదు, జీవాత్మ సగుణమైనది, బయట చూసేది అంతా సగుణాత్మకమైనది. గురువు నిర్గుణమైనది, బయట గురువు అంటూ లేడని అబ్సల్యూట్ ట్రూత్. ఇది అల్టిమేట్ ట్రూత్. జేకే చెప్పిన ఈ ఫిలాసఫీ ఇదే. ఇది సామాన్యుడికి వర్తించదు. చాలా తెలుసుకున్న తర్వాత చెప్పాల్సిన అల్టిమేట్ సత్యం ఇది. నీవు ఆత్మస్వరూపుడవే. మోహం లేకుండా మోక్షం కావాలనుకునేవాడు దానికి వ్యతిరేకంగా పనిచేసే భావాలను బుద్ధిలోకి రానేయకుండా చేసుకోవాలి. కానీ శరీరాన్ని నిగ్రహించడం కాదు. స్వకీయమైన అంతఃకరణ ప్రవృత్తికి ధర్మబద్ధమైన స్వాభావికమైన కర్మ స్వధర్మములు, దానికి విరుద్ధమైనది పరధర్మం. స్వధర్మములు రాగద్వేషములు, అసూయ, మమకారము, అహంకారము, జుగుప్స ఇవన్నీ లేకుండా చేసుకోవడమే సాధన. పరధర్మంలోకి వెళ్లకుండా ఉండాలంటే అంతఃశత్రువులను చంపుకోవాలి. దానివల్ల బుద్ధిలో నిగ్రహం వస్తుంది. జన్మ మరణ పరంపరల నుంచి విముక్తి గాలించడం అంతఃకరణ ప్రవృత్తి అయితే దాన్ని పొందడం ఎంత కష్టమో తెలుసుకోవాలి. దానికి ఎంత గొప్ప శక్తి ఉన్నదో, అట్టి స్థితి ఏ జన్మలో ఎంత ఉత్తమ గురువు అనుగ్రహం చేత, ఎంత సాధన చేత కలుగుతుందో నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మను అలా చూసుకుంటూ వెడితే ఒకానొక స్థితిలో అది వస్తుంది. అప్పుడు దుఃఖరహితమైన బ్రహ్మ వస్తువును పొందుతారు. ఉన్నదానికి లేకపోవడం అంటూ లేదు, లేని దానికి రూపకల్పన లేదు. తత్వవేత్తలైన జ్ఞానులు మాత్రమే సత్తు అసత్తునకు భేదము చూడగలరు. తాత్కాలికంగా ఉండి ఎప్పుడూ ఉన్నట్లు కనబడే దేహము అసత్, దేనికి సత్యత్వము ఉనికి లేదు. అంటే నశించే దేహము లేనే లేదు. సత్పదార్థమైన ఆత్మకు లేకపోవడం లేదు. సామాన్యుడికి ఉన్నట్లు కనబడేది దేహాదులే, వారికి లేనట్లు కనబడేది ఆత్మ. జ్ఞాని దేహాదులను అసత్తుగా తెలుసుకుంటాడు. శరీరమే లేనప్పుడు దానికి సుఖదుఖాలు లేవు. ఎప్పుడూ ఉండే ఆత్మకు సుఖదుఖాలనేవి లేవు. పంచేంద్రియములు సృష్టిని అనుభవిస్తూ సుఖదుఖాలనే భావాలను పొందుతున్నాయి. ఇదంతా మాయ, అబద్ధం. ఉత్తములు సుఖదుఖాలకు ఓర్చుకుని చివరికి అమృతత్వాన్ని పొందుతారు. ఎప్పుడూ ఉండేదానికి ఎప్పుడూ లేకపోవడం అనేది లేదు. నశించే లక్షణము కలిగిన శరీరంలో ఉన్న ఆత్మ వస్తువు నశింపు లేనిది. పంచేంద్రియములకు బుద్ధికి తెలియని ఆత్మవస్తువును తెలుసుకోవడం ఎలాగా? ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది, దుఃఖము లేనిది. శరీరం ఎప్పుడూ లేనిదే అయితే ఆత్మను తెలుసుకునేవాడెవడు? దుఃఖోపశాంతి ఎవరికి? మృత్యువును జయించేది ఎవరు? మృత్యువు ఉన్నది శరీరానికే. దానికి అమృతత్వం వచ్చే మార్గం ఏదైనా ఉన్నదా? ఆత్మకు మృత్యువు లేదు. ఇదంతా తెలుసుకుని బాగుపడేవాడెవడు? దేహములోని ఆత్మ సర్వత్రా ఉన్నది. దేహములోనే కాక దేహం బయట కూడా ఉన్నది. ప్రతి అణువులోనూ సర్వాంతర్యామిగా ఉన్నది కనుక ఏ జీవుని గురించి శోకింప పని లేదు. అందరిలో ఉన్న వస్తువు ఒక్కటే. వికారములు లేని, శస్త్రాస్త్రములతో బాధింపబడని, అగ్నిలో దహించబడని ఆత్మస్వరూపుడిగా నిన్ను నీవు తెలుసుకో. జ్ఞానము, సమబుద్ధి సాధన చేత క్రమశ రావాలి. ఒక్క రోజులో రాదు. కోపమో, ఆశో, నిరాశో, నిస్పృహో వచ్చి పొంగడం, కృంగడం. జ్ఞానమునందే స్థిర బుద్ధి కలవాడికి కర్మ నశిస్తుంది. నాది అనేది లేకపోతే కర్మఫలంపై ఆసక్తి ఉండదు. ఒకే బ్రహ్మ వస్తువు వైవిధ్యముతో ఉన్నదన్న జ్ఞానం వస్తే ఎక్కువ తక్కువ అనే భావన, ఇది అవసరమో అనవసరమో అనుకునే అజ్ఞానం ఉండదు. పాక వేసినవాడు, తాటాకులు అవి కొట్టినవాడు అంతా బ్రహ్మ వస్తువే. ఈ సమత్వానికి లిమిట్ లేదు. సమస్తము బ్రహ్మ పదార్థమే. Relevance of yoga in the modern society.
Man today is unhappy and faced with the problem of finding peace and happiness for himself. While every one of us has someone else to blame for his difficulty, it would have become apparent to one who stops and thinks a while that the unhappiness lies in his own attitude and not so much in the event or external objects. It is only one's reaction to such external phenomena. Any sad event, a failure or a disappointment can cause sorrow to us. This effect of events on men has always demoralized and damaged them, and all efforts made to alter the external cause of sorrow have met with a little success, whether it is an individual or a group of individuals. Efforts have always been made by various political philosophies or religious philosophies to find a permanent and collective solution to human misery. Nothing has met with a durable success, even in the limited sphere and time of their application. At the end of this century, we have arrived at greater confusion than ever before with all our scientific achievements and organizational systems of governance. Interaction between people have not been yielding peace, understanding, and confidence. Fear, dust, misuse of scientific knowledge, and insecurity rules our lives today. More often than not, widespread destruction has resulted from the perversions of a single individual in power. Time, therefore, has come for every individual applying himself to the problem, organize himself rather than becoming a member of any institution. Thus, the problem, national, global, or even personal, has only to be tackled by everything individual, primarily for himself and secondarily for the society around him. Even thinking men have not made any personal effort to deal with this problem and have idly waited for some leader in power to solve the problem of the society wholesale. In other words, millions of people depend on a single individual to come to their rescue and restore peace and security. The individual who ascends to power is not basically different from the commoner, and his performance is none better than that of any ordinary citizen hailing from mediocrity. It is therefore necessary for every individual to rise above the common plain standards. In this, the first benefit goes to the individual himself and permeates his surroundings. It is to be noted that in this direction, the Bhagavad Gita has addressed itself to an individual and not to a society. It seeks to make every man a yogi. It then behoves every thinking man to analyze the circumstances of a failure more fundamentally. It can be found that there was an expectation of a desired result before the disappointment, hope before failure, and an assumption before a shock in an event. To have expected a success and the facing a failure is a reason for sorrow. Lack of preparedness for a possible, if not obvious, event is the reason for the shock when an event has struck. We call then causes for our sorrow, misfortune, etc. We have therefore learnt not to be disappointed, not to be shocked, and not to be shaken by anything. Similarly, even when good fortune has smiled on us, our elation is something which is not our balanced normal self. We are therefore in need of a stable self that can sail smoothly, riding safely on the waves of vicissitudes of life. Such an ability is yoga. It is stabilized attitude providing a backdrop to an active and dynamic living. It is not a part of action. It is not a component in the dynamics of life. It is not a skill or lack of it in our action. It is the static, unaffected platform on which the game of life is played. We have therefore to
Learn not to be disappointed, not to be shocked, not to be shaken by anything. Similarly, we have therefore to learn not to be disappointed, not to be shocked, and not to be shaken by anything fortuitous. Similarly, even when good fortunes has smiled on us, our elation is something which is not our balanced normal life. We have therefore in need of a stable self that can sail smoothly, riding safely on the waves of vicissitudes of life. Such an ability is yoga. It is a civilized attitude providing a backdrop to an active and dynamic living. It is not a part of our action. It is not a component in the dynamics of life. It is not a skill or lack of it in our action. It is the static, unaffected platform on which the game of life is played. It is the quality of the individual who acts, who fights the battle of life, who fights the battle of life. It therefore is unaffected by the result of action. This state of individual is yoga, and the individual is called yogi. Aryan culture has given the formula for fulfillment of the individual's purpose of living, no matter what he has done or not done, what he has achieved or not achieved. There is no guarantee of success or assurance of protection against failure in this prescription. It is the individual who is taken care of so that he leaves this world in complete fulfillment after his sojourn in this world. Obviously, the result of action is governed by more factors than one, and the individual is only one of them. The individual could always progress in his evolution by his own wisdom, irrespective of his achievements, which are not mattered of by any consequence for the obvious ephemerality of any result that be. Thus, in a battle, the conqueror as well as the one killed are held in veneration. Both are heroes, and one who has fled the battlefield alone faces ignominy. Any Aryan attitude to life is one of action without expectation and the consequent sorrow or elation. Yoga is a state to be attained and may at best be aided in the making by knowledge of what is right or wrong, what is lasting and what is worthless, etc. A wisdom that can see material experience of life in their ultimate shape and not carried away by the immediate hopes and temptations can help in attaining this yogic state. Meditation on oneself without a name and form may help in the attainment of this yoga. Such a person, even in his lifetime, enjoys peace, exudes the fragrance of virtues like love, tolerance, comparison, charity, sacrifice, etc., in a natural way. On the other hand, if people attempt to practice these qualities while continuing to be what they are, it is not to be expected to reach perfection by withstanding a test. These human qualities are often preached to be practiced by common man in society, nay, even by recluses in ashrams without result. Even admitting for a while that a good number of people can be made to cultivate these qualities, the society may be benefited by a little more peace and less evil. But such a deliberate observance, as if it is a matter of policy, professed by an institution, does not give lasting benefit to the individuals. It is within the reach of every thinking person to make a concentrated effort to evolve himself and achieve a yogic state. This state is the state in which one is advised to leave this world, for verily this is the Aryan path, as Kalidasa described in the case of kings of Raghu dynasty. Yovane Visheshanam Varthakye Munivrittinam Yoginam Te Tanutyajam. Such yoga should be under current process of evolution of man during his life, no matter what his education, religion, or station in life is. This benefits the individual and also the society.
meditation for peace and pure consciousness. Among all the living creatures, the man is the most thought-governed being on earth. The thinking principle in him guides, governs, and motivates his action or inaction. Mind has been the subject of study for all thinkers. It will be so forever. The mind studies itself as it fascinates it most. This aim is an investigation. The mind studies itself as it fascinates by itself most. This is an investigation never completing even after all the physical universe has been completely understood. All intellectual pursuits, including the pursuit of empirical sciences, may add to knowledge which benefits the society, but they are of no avail to the person himself by way of a lasting reward. The individual has a far greater responsibility unto himself after fulfilling his responsibility to the society, which he is no doubt indebted. This is the final objective of a man's life and cannot be ignored without risking a total wastage of life. Aryan philosophy has identified 4 functional stages of this mind principles, namely manas, the mind in association with the senses, buddhi, the discretion, chitta, the consciousness, and ahankara, the sense of the self or ego. The healthy functioning of these is necessary for a safe and proper living. In life, the man is perpetually engaged with what he perceives it and receives from the outer world. This state ceases while these functions are suspended temporarily during sleep or with death, when the world-laden mind merges into the consciousness of the self. In the ultimate analysis, what has been acquired to accompany the ego beyond death is nothing pure and pleasant. This leaves the consciousness as an impure entity seeking another body. After all, the life's activity has not added anything to the ego by way of lasting experience or knowledge, happiness or truth that distinguishes the individual from other men. This keeps man in a state of subconscious fear of death and undercurrent entity. This natural state is described as man's external bondage to the ignorance of reality. What is the reality as against this individual body consciousness, ego or self? There is an all-pervading consciousness in the universe. This truth is referred to as God, who experiences the immanence with all its contents, sentient and insentient, organic and inorganic, etc. The first 3 stages of mind are absent in the state of universal consciousness. They are only present in individual consciousness, like a man or an animal in a singled out body. Although this universal state is also a state of consciousness by itself, it is called pure as it does not experience death or birth or pain or pleasure. Peace is the absence of mind, of plurality of thought. That is, when the mind is mindful of nothing in particular. If peace is thus a state of mind, it is obviously the relative freedom from the state of bondage. It is a condition in which the function in all the 4 stages of mind principle cease. To stay in this condition is called samadhi in Yoga Shastra. This cannot, however, be active and living. But samadhi gives so much of non-world experience to human ego that its influence enables the individual in normal life to be free from the disturbing effects of the world. His consciousness is then in a state of relative purity, being freed from the influence of the world experiences, as they cannot go deep into the consciousness or being. Such freedom from the results of experiences of the world is a state of purity of consciousness. The world cannot make any inroads into the depths of such ego, which is conscious of itself alone, while being a sentient being in the outer world. Such pure consciousness achieved, to practice peace of mind
ultimately results in a lasting inner peace and freedom from bondage of existence. The path to such an achievement is given by the Yoga Shastra, which enjoins upon the practitioner a particular disciplined way of life, both inner and physical, under the tutelage of a master. Meditation is the actual practice in which the mind concentrates on nothing in the world. In the termination of life in such a state, mind is destroyed forever and consciousness is purified from the ego and its attachments once for all. Meditation can be practiced by anyone who aims at peace of mind. The technique given by Yoga Shastra and various masters in tradition are many. Tapas is the name given to the way of life, of which seclusion and practice of meditation form the hallmark. The goal there is liberation or mukti and not a relative peace of mind in a material world. For the modern man, however, who cannot totally resign from the life in society, meditation for an hour at a time can help to extricate himself from the involvement in the world and gradually bring him closer to himself. Deep within one can find that there are no bonds of attachment as are found in the outer world. This is a gradual transformation that can be achieved. Meditation in the most comfortable physical posture should be practiced for not less than 1 hour at a time, into a gap not longer than 6 hours between two sittings. The object of meditation ideally should be no form or sound of syllable but silence. With the control of sleep and food moderately, avoidance of involvement in emotional topics and situations, such a regular practice is found to yield results soon. Whatever be the degree of success of the individual, he is appropriately rewarded with a relative peace and purity by the practice of meditation, which surpasses all material success by its lasting value. This path of meditation has been accepted by all great thinkers of the world, all time from Pythagoras down to Descartes or Schopenhauer in modern times, even outside India. Down to Descartes or Schopenhauer in modern times, even outside India. Peace of mind and purity of consciousness lie in the path of meditation, which knows no barriers of religion or race, caste, or creed, time, or clime.